చంద్రబాబు నాయుడు గారు P4 అన్న పథకం పెట్టి ప్రజల్ని భాగస్వాములు చేయాలా అన్న ఆలోచనతో అన్ని దగ్గరలో కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చే ముందే ఏదైతే ఈ యొక్క ముహూర్త బలం బాగుందా అన్నట్టు మల్లెల శ్రీహరి PhD విద్యార్థి సూచన అన్నట్టు DSR గ్రూపు సంబంధించినటువంటి రఘురామరెడ్డి గారు ఒక 50 లక్షల రూపాయలు ఈ యొక్క ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఇస్తామని చెప్పడం జరిగింది. వారు ప్రధానంగా 2 సూచనలు చేశారు. వారు ఏదైతే హాస్పిటల్ మొత్తానికి ఒక ప్రత్యేకమైనటువంటి వాటర్ ప్లాంట్, అదేవిధంగా పేషెంట్ల బంధువులు ఒక 400 మందికి ఒక ఏసీ రెస్ట్ హౌస్ లాగా, అంటే వేచి ఉండే గది, ఆ యొక్క పేషెంట్ల బంధువులు వేచి ఉండే గది మేము మెయింటైన్ చేస్తాం దాన్ని. ఎందుకంటే పెట్టడం ఇంపార్టెంట్ కాదు, పెట్టిన తర్వాత మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్. అదే మాట వాళ్ళు అడిగాను, వాళ్ళే మేమే మెయింటైన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఏదైనా వారి వైపు నుంచి సేవలు అందించేదానికి నేను ప్రయత్నం చేస్తాను. మీకు అందరికీ నేను కోరుకునేది ఏంటంటే మీరే కూర్చోండి, సూపరింటెండెంట్ గారు, ప్రిన్సిపల్ గారు, ఆల్ HODs, హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారు, సభ్యులు అందరూ కూర్చొని ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేయండి. మొత్తం చేస్తామని చెప్పని చేయగలుగుతామని నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఏదైతే గుంటూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అద్భుతంగా ఉంది, గుంటూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సేవలు చాలా బాగున్నాయని చెప్పని అందరూ చెప్తూ ఉంటారు. మరి మనం ఎందుకు చేయలేము? ఇక్కడ ఒక మంచి పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, మంచి దాతలు ఉన్నారు, అన్ని రకాల సహకరించేదానికి 2 మంత్రులు కూడా ఉన్నారు మనకి, అటు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ గారు, అదేవిధంగా శాసనమండలి సభ్యులు బేదా రవిచంద్ర గారు ఉన్నారు. అన్నిటికీ మించి మంచి కలెక్టర్, పనిచేసే కలెక్టర్, పాజిటివ్ దృక్పథంతో ఆలోచన చేసే కలెక్టర్, సానుకూల ధోరణితో ఆలోచించే కలెక్టర్ ఉన్నారు. మనం అందరం కలిసి కనీసం ఒక 6 నెలలలోపు ఇంతకంటే మంచి సర్వీసులు చేసేదానికి ఏం చేయాలో ఆలోచించండి. ఆ పరంగా నేను కూడా ప్రత్యేక దృష్టి పెట్టి నేను కూడా దీన్ని సవాలుగా తీసుకుని ఖచ్చితంగా చేసి తీరుతానని చెప్పిన మాట ఇస్తున్నా. అదేవిధంగా మల్లెల శ్రీహరి లాంటి విద్యార్థుల్ని అభినందిస్తూ ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే యువత, ఏదైతే ఉద్యోగస్తులు అందరికీ నేను మనవి చేసేది ఒకటే, ముఖ్యంగా యువతకి మనవి చేసేది ఒకటే, మీలో ప్రశ్నించే తత్వం రావాలి, మీలో ప్రశ్నించే తత్వం పెరగాలి, మీలో ఏదైతే నిలదీసే తత్వం రావాలి, ఉద్యమించే తత్వం రావాలి. నేను ఓ ఎమ్మెల్యేగా పిలుపునిస్తూ ఉన్నా, నేను ఒక్కడిని ఇక్కడ ఎమ్మెల్యేనే కాదు, మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నా. మీరు అందరూ కూడా ఎమ్మెల్యేలే. నాకు ఓటేసి నన్ను ప్రజలు ఎమ్మెల్యే చేస్తే నేను మిమ్మల్ని అందరినీ కూడా, మీ సలహాలను కూడా ప్రత్యేకంగా తీసుకుంటాను, మీ యొక్క మాటల్ని ఆదేశాలుగా పాటిస్తాను. కాబట్టి చదువుకున్న యువత అందరినీ కూడా పిలుపునిస్తాను. చదువుకునే వాళ్ళం కానీ, చదివి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం కానీ అందరినీ కూడా మీలో చైతన్యం ఇంకా రావాలా, నిలదీసే తత్వం రావాలా. అయితే ఆ నిలదీసేటప్పుడు, ఆ ప్రశ్నించేటప్పుడు హుందాయుతమైన భాష, సాంప్రదాయమైన భాష, మంచి భాష మాట్లాడితే ఈ సమాజానికి మీరు కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఆ విధంగా నెల్లూరు రూరల్లో మీ మాటలు, మీ సూచనలు, మీ సలహాలు ఆదేశాలుగా, మీ మాటలు మీ సూచనలు ఆదేశాలుగా భావించే మీ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా, మీ కుటుంబ సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా నేను ఉంటా. ఖచ్చితంగా కూడా ప్రశ్నించండి, నిలదీయండి, సూచనలు అందివ్వండి. వీలైనంత వరకు మళ్ళీ చెప్తున్నా, ఒక్క రాత్రిలో అంత అద్భుతాలు చేసేస్తాం అన్న పెద్ద మాటలు నేను చెప్పడం లేదు. ఉన్నంతలో వీలైనంతలో మెరుగైనటువంటి సౌకర్యాన్ని ఇచ్చేదానికి కృషి చేస్తానని మాట ఇస్తున్నాను. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు శర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.